ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని మనం నేర్చుకుందాం. క్రిస్మస్ అనగానే అందరికీ సంతోషమే. మనకే కాదు, ప్రపంచంలో ఉన్న 250 దేశాల్లో కూడా అందరూ సంతోషంగానే ఉంటారు. మంచిది. సంతోషం అనేది ఆయుష్కు, ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు, మనం కూడా ఆనందంగా ఉందాం. కానీ ఎందుకు క్రిస్మస్ చేసుకోవాలి? అసలు క్రిస్మస్లో ఉన్న ఆంతర్యం ఏంటి అన్న విషయాలు, దానికి మనకి ఉన్న సందర్భం ఏంటి మనం తెలుసుకున్నప్పుడే ఒక మంచి అద్భుతమైన అనుభూతి మనకు కలుగుతుంది. క్రిస్మస్ ఒకసారి మా ఇంటి పక్క నుండి నేను వెళ్తా ఉన్నప్పుడు ఒక ముసలామ ఎంతో కష్టపడి సున్నం వేస్తుంది ఇంటికి. ఏంటమ్మా సున్నం వేస్తున్నామంటే, కిస్మిస్ కదయ్యా అంది. అప్పుడు నాకు అప్పుడు అనిపించింది, నిజంగానే ప్రపంచ ప్రజలు వాళ్ళు చేస్తున్న ఆలోచనలు చూస్తే నిజంగానే అన్నది కొంతవరకు కరెక్ట్ అనిపించింది. ఏంటో తెలుసా? క్రైస్ట్ మిస్ అంటే క్రీస్తు లేడు. క్రిస్టమస్ అనుకుంటున్నాం, కానీ క్రైస్తువులు చేసే ఆరాధనలో క్రీస్తున్నాడా అని ఆలోచిస్తే నిజంగా చాలా అద్భుతం. ప్రపంచంలో ఎంతో మంది పుట్టారు. అందరి యొక్క బర్త్డేలు మనకు తెలియదు. పుట్టినరోజు మనం ఏమంటాం? బర్త్డే అంటాం. మన బర్త్డేని మనం జరుపుకుంటాం. కానీ గొప్ప వాళ్ళ బర్త్డే జరుపుకోవాలంటే వాళ్ళకి కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. ఉదాహరణకి గాంధీ జయంతి అంటాం. ఎప్పుడది? అక్టోబర్ 2. అక్టోబర్ 2న గాంధీ జయంతి అని పేరు పెట్టుకుని ఆ రోజున ప్రభుత్వ వారు ఆ రోజంతా మన భారతదేశంలో ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో కానివ్వండి, ప్రైవేట్ ఆఫీసుల్లో కానివ్వండి సెలవిచ్చి ఆ రోజు జరుపుకుంటారు. ఎందుకని జరుపుకుంటారు? హిట్లర్ పుట్టినరోజు తెలుసా అందరికీ? తెలీదు. సద్దాం పుట్టినరోజు తెలుసా? తెలీదు. ఆఖరికి గాంధీని చంపిన గాడ్సే పుట్టినరోజు తెలుసా? తెలీదు. అంటే వీళ్ళందరి పుట్టినరోజు మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు సమాజానికి మంచి చేయలేదు. కానీ గాంధీ జయంతి తెలుసు, అక్టోబర్ 2. అంబేద్కర్ జయంతి తెలుసు, ఏప్రిల్ 14. నెహ్రూ జయంతి తెలుసు. వాళ్ళ జయంతిలో మనం చేసుకుంటాం. ఎందుకని? వాళ్ళు ఈ భూమి మీద కొన్ని గొప్ప కార్యక్రమాలు చేశారు. గాంధీ గారు తన జీవితాన్ని పణంగా పెట్టి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రాన్ని రప్పించారు కనుక ఆయన మహాత్ముడిగా మనం కొనియాడుతూ ఆయన పుట్టినరోజును జరుపుకుంటున్నాం. ఒక అంబేద్కర్ అయితే రాజ్యాంగాన్ని రాశారు కనుక, ప్రపంచంలో ఉన్నతమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం కనుక ఆయన పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాం. అలా ఒక నెహ్రూ గారు పుట్టినరోజు జరుపుకున్నామంటే ఆయన మన భారతదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి ప్రధాని కనుక ఆయన పుట్టినరోజును జరుపుకుంటాం. వీటన్నిటిని బట్టి మనం ఆలోచిస్తే ఏమర్థం అవుతుందంటే, వేరే వాళ్ళు పుట్టినరోజులు జరుపుకోవాలంటే వాళ్ళకి కొన్ని అర్హతలు ఉండాలి. వాళ్ళు జీవించిన కాలంలో కొన్ని సాహస కార్యక్రమాలు చేయాలి. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసిన వారే ఉండాలి. అలాంటి వారి బర్త్డేలనే జన్మదినాలుగా మనం జరుపుకుంటాం. కానీ గాంధీ గారి పుట్టినరోజు మన భారతదేశం మాత్రమే జరుపుకుంటుంది. మరి యేసుక్రీస్తు పుట్టినరోజు ప్రపంచమంతా జరుపుకుంటుంది. ప్రపంచంలో ఉన్న 250 కోట్ల మంది దేశాలలో 650 కోట్ల మంది ప్రజలు, 250 దేశాలలో 650 కోట్ల మంది ప్రజలులో సుమారుగా 300 కోట్ల మంది జరుపుకుంటున్నారు. ఇందుకే క్రైస్ట్ మస్ లేదా క్రీస్తు ఆరాధన చాలా రకాలుగా పెట్టుకుంటున్నారు. ఈరోజు క్రిస్మస్లో చాలా రకాలుగా క్రిస్మస్లు ఉన్నాయి. స్త్రీల క్రిస్మస్, యూత్ క్రిస్మస్, టౌన్ క్రిస్మస్, చిల్డ్రన్స్ క్రిస్మస్, ఇంకేమున్నాయి క్రిస్మస్ మీకు బాగా తెలుసు. ఇంకేమైనా ఉన్నాయా? అంటే రకరకాల క్రిస్మస్ జరుపుకుని సంబరాలు చేసుకుంటున్నారు. కరెక్టే. ఆ క్రిస్మస్ వెనుకున్న ఆంతర్యం మనం తెలుసుకోవాలి. ఎందుకు క్రిస్మస్ చేసుకుంటున్నాం? క్రిస్మస్ అనగానే చక్కగా మంచి బట్టలు కొనుక్కుని వంటకం చేసుకుని ఇంటి దగ్గర టీవీల మీద కొంచెంసేపు
ఆనందంగా ఏదో సినిమా చూస్తూ అయిపోయింది పండగ అనుకుంటున్నాం. కానీ క్రిస్మస్ అనేది దాని యొక్క అర్థం ఏంటి అసలు? ఏ క్రీస్తు పేరు చెప్పి క్రిస్మస్ చేసుకున్నామో ఆ క్రీస్తు ఏమన్నాడో అన్నది తెలుసుకున్నప్పుడే మీ బ్రతుకుకు పరమార్థం. ఆయన పక్కన పడేసి, ఆయన ఏమన్నా సరే పక్కన పడేసి మన ఇష్టానుసారంగా మనం చేసుకుంటే అది క్రిస్మస్ కాదు. ఒకరోజు పుట్టినరోజు సందర్భంగా ఇంటి వాళ్ళు అందరిని పిలిచారంట. అందరూ వచ్చారు. అందరూ వచ్చి చక్కగా పుట్టినరోజు అంటే ఏం చేస్తారు చెప్పండి? గిఫ్ట్స్ కొంటారు. చాలా మంది మంచి మంచి బట్టలు, కానుకలు ఇవన్నీ తీసుకొచ్చి ఒక మంచం మీద వేశారంట. అందరూ చక్కగా తినేవాళ్ళు తింటూనే ఉన్నారు, తాగేవాళ్ళు తాగుతూనే ఉన్నారు, ఆనందించేవాళ్ళు ఆనందిస్తూనే ఉన్నారు. అప్పటికి ప్రోగ్రాం అయిపోయింది. చివరికి ప్రోగ్రాం చివరిలో వాళ్ళు గుర్తొచ్చిందంట. ఇందుకే వాళ్ళ బర్త్డే దేని బట్టి చేసుకుంటారు? వాళ్ళ బాబుని బట్టి. ఇందుకు బాబు ఎక్కడ అనే ప్రశ్న వచ్చిందంట. బాబు ఎక్కడ అంటే బాబు లేడు, బాబు కనబట్టలేదు. కానీ వీళ్ళు అప్పుడు దాకా సామరం చేసుకున్నారు. చివరికి బాబు ఎక్కడున్నారని చూస్తే వాళ్ళు ఏ కానుకలు అయితే తెచ్చారో, ఏ వస్త్రాలు అయితే తెచ్చారో ఆ వస్త్రాలన్నీ ఏ మంచం మీద వేశారో ఆ మంచంలో మీద ఆయన చనిపోయాడంటండి. ఎందుకని ఆ కానుకలు ఆ బట్టలు అన్ని ఆ మంచం మీద చూసుకొని వేసేసరికి ఆయన చచ్చిపోయారు. కానీ వీళ్ళు మాత్రం సంబరంలో ఉన్నారు. ఇప్పుడు క్రిస్మస్ యొక్క అర్థం తెలియకుండా క్రీస్తు పుట్టారని వాళ్ళ ఇష్టానుసారంగా ఆరాధించే వారి యొక్క పండుగ కూడా అలాంటిదే. కాబట్టి ఈరోజు క్రిస్మస్ యొక్క అర్థం ఏంటో, అది మన బ్రతుకులకి ఎలాంటి ఉపయోగం చేకూరుతుందో అన్న విషయాన్ని ఈ మధ్యాహ్నం మనం నేర్చుకోవాలి. మరి ఈరోజు ఒక గాంధీ, ఒక నెహ్రూ, ఒక అంబేద్కర్ ఇలాంటి గొప్ప వాళ్ళు పండుగలు చేసుకుంటున్నామంటే, పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే వాళ్ళు కార్యక్రమాలు చేశారు. మరి యేసును క్రిస్మస్ పేరిట ప్రపంచం అంతా జరుపుకుందంటే ఎందుకు జరుపుతుంది అంటే ఆయన కూడా ప్రపంచానికి ఒక మేలు చేశాడు, అంతే కదా. ఏంటి జరుపుకుంటున్నామంటే గాంధీ మనకు స్వతంత్రం తీసుకొచ్చారని ఈ భారత వరకు ఆయన పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాం. అంటే ఆయన మనకు మేలు చేశాడు, ఆయన ఒక మంచి పని చేశాడు వాళ్ళంతా. కనుక ఆయన పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాం. మరి యేసు పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే యేసు ప్రపంచానికి ఏం మేలు చేశాడు? మేలే కదా? మేలేనా? ఏమేలా చేశాడు? ఏమేలా చేశాడు? ఏమేలా చేశాడు చూద్దాం. లూకా సువార్త కొన్ని వాస్తవాలను ఈరోజు మనం నేర్చుకుందాం. ఎప్పుడు చదివే వచ్చినదే కానీ మనం గమనించాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ అంటే అందరికా కొందరికా? మన భారతీయులుగా లేక మన భారతదేశంలో పుట్టిన ఒక తక్కువ జాతి వారిగా? మనిషి అన్న ప్రతి ఒక్కరికి, అందరికీ, ప్రపంచ ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. అక్కడ సువార్త అంటేనే సంతోషం, మళ్ళా మహా సంతోషం అన్నాడు. సంతోషకరమైన సువార్తమానం అంటలేదు, మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ ఒక మంచి సంతోషం అండి. ప్రజలందరికీ ఒక మంచి సంతోషకరమైన సువార్తమానం అంట. అందరికీ, మీకు నాకు, ప్రపంచంలో ఈ భూమి మీద పట్ట కట్టి బ్రతుకుతున్న ప్రతి మనిషికి కలుగు ఒక సంతోషకరమైన సువార్త, శుభవార్త. అదేంటంట? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పుడితే మనకు సంతోషం ఏంటి? ఎంతో మంది పుట్టారు కదా, ఎంతో మంది పుట్టారు. కానీ వాళ్ళ పుట్టుక మన సంతోషం. అంటే ఒక గాంధీ గారి పుట్టుక మన సంతోషం. ఎందుకంటే ఆయన పుట్టకపోతే ఈ దేశానికి స్వతంత్రం వచ్చేది కాదేమో. మరి యేసు పుట్టుక ప్రపంచ ప్రజలమైన మనకు సంతోషకరం. ఎందుకు? ఈ మాట మనం ఎప్పుడు పలుకుతాం కదా?
దావీదు పట్టణమందు నేడ. ఎప్పుడు పుట్టాడైనా? నేడా ఈ రోజా? అది 2000 సంవత్సరాల క్రితం రాయబడింది. నేడు అని. అప్పుడు అది నేడు. ఇప్పుడు నాడు. దావీదు పట్టణమందు నాడు రక్షకుడు పుట్టాడు. నేడు అని ఇప్పుడు మనం చదువుతున్నాం, ఎందుకంటే ఇప్పుడు ఉంది కాబట్టి. కానీ పుట్టింది ఈ రోజున కాదు. అవునా? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నాడు పుట్టాడు కాబట్టి ఇది సంతోషకరమైన శుభవార్త అన్నాడు. ఆయన పుడితే ఎందుకు శుభవార్త? ఇది ఆలోచించాలి. ఈ భూమి మీద పుట్టినప్పుడు తల్లిదండ్రులైన వారు ఉన్నారు కదా చాలా మంది. ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, మనం ఆనందిస్తాం. కానీ తల్లిదండ్రులకి ఎప్పుడు సంతోషం తెలుసా? పుట్టినప్పుడు సంతోషం కాదు. పుట్టినప్పుడు మనం ఆనందపడతాం. చిన్నప్పుడు మనం చదువుకున్నాం, పుత్రోత్సాహము ఎప్పుడు కలుగుతుంది? పుత్రుడు జన్మించినప్పుడు కాదట. ఎప్పుడంట? వాడు పెద్దవాడై ప్రయోజకుడై 10 మంది చేత నిజంగా ఎలాంటి కుమారుడు కన్నావు ఆయన, నీ చేతులెత్తి మొక్కాలి అని ఏ తల్లి అయితే అంటుందో అప్పుడే నిజమైన ఆనందం తల్లిదండ్రులకి. అవునా కదా? పుట్టినోడు చేడబులు వేయడు అనుకోండి. మీకు తెలుసో తెలియదు, ఆ మధ్య గుంటూరు పట్టణంలో తల్లిదండ్రులు అండి చాలా జాగ్రత్త ఉన్నారు. గుంటూరు పట్టణంలో తల్లిదండ్రులు